కాలనీలో కిట్టి పార్టీకి మీ వంతు వచ్చింది. అందుక ఇంత సడన్ గా ల్యాండ్ అయింది ఇది. దాందే ఉందండి, తిప్పి కొడితే 20 మంది ఉండరు. పార్టీ ఇరక్కొట్టేద్దాం. 20 మంది అయితే అలాగే కొట్టేద్దాం. కానీ వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా, ఊళ్ళ నుంచి వచ్చిన ఆడవాళ్ళతో కాలనీలో ఇళ్ళన్నీ నిండిపోయాయి. మినిమం ఒక 60 మంది ఉంటారు. అమ్మ దాని మమత పెట్టావే మడతా. మన సైడ్ లిక్కి మనం ఇచ్చిరికెక్కి చొక్కలు కనపడుంటాయి. కిట్టి పార్టీ వంక పెట్టి అందరితో మన ఇంటి మీదకి దండయాత్ర చేద్దామని పగడ్బందీగా ప్లాన్ వేసిందే ఇది. ఒప్పుకుంటే ఖర్చు పాచిపోద్ది, ఒప్పుకోపోతే పరుగు పోద్ది. పైసా ఖర్చు అవ్వకూడదు, పరువు పోకూడదు, కానీ పని అయిపోవాలి. ఎలా? బావ మైండ్ లో మైదా కలుపుతున్నాడు. బాదుషాలంటే ఐడియా బయటకు వస్తుంది చూడు. వచ్చింది. అయితే తొందరగా వెళ్ళండి. ఐడియా. ఓ ఐడియానా? అయితే తొందరగా చెప్పండి. అర్జెంట్ గా 60 మంది ఆడవాళ్ళు లిస్టు పట్టుకుని మన ఇంటికి రమ్మని చెప్పు. రెస్పాన్స్ లేదేంటి? రీఛార్జ్ అయిపోయిందంటావా? షాక్ ఇచ్చాం కదా, స్ట్రోక్ తగులుంటుంది. యాక్టివేట్ అయింది. హలో, మొత్తం మెంబర్స్ లిస్ట్ పట్టుకొని మా ఇంటికి వచ్చేయండి. గిఫ్ట్లు ప్లాన్ చేద్దాం. సూర్యకాంతం చారశీల గొల్లబామ గట్టిగానే రాటేస్తుంది ఇది. అటు ఇటు కాకుండా 60 మంది ఉన్నారేంటండి? 100 మంది ఉంటే వట్రంగా ఉండేది కదా. దీనికి ఏమన్నా మీటర్ దొబ్బిందా? 60 మందికి అల్లాడిపోద్ది అనుకుంటే 100 అంటుందేటి? నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలేండి. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళు గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. మమత గారు, మీ మమకారం వల్ల మా ఇంట్లో కిట్టి పార్టీ మెమరబుల్ అయిపోద్దండి. అవునవును. కిట్టి పార్టీ అంటేనే గేమ్స్. నేను గేమ్ ఆడుతున్నాను, మీరు ఆడుకోవాలి. సెలక్షన్ మొత్తం మీరే చూసుకోవాలి. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఎప్పట్లాగా చీప్ గా 5,000 కాకుండా రిచ్ గా 15,000 ఇద్దాం. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. ఇంతకీ ఏం గేమ్ అనుకుంటున్నారు? సున్నుండా లడ్డుండా తినాలా? కాదు, మనిషికి కేజీ సున్నుండా, కేజీ లడ్డుండా. ఎవరైతే తొందరగా గుండ్రంగా వండుతారో వాళ్ళవే 15,000. అద్దరిపోయింది. మరి మెటీరియల్ ఎవరిది వాళ్ళే ఇండివిజువల్. అయినా 15,000 వస్తుంటే 2,000 ఖర్చు పెట్టలేరేటండి? ఖర్చు పెడతారు. గిన్నెలు గ్యాస్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. ఏం చూసుకునేది? ఒక్కరు వంట చేస్తేనే కిచెన్ క్లీనింగ్ కి తోలు తీరిపోద్ది. అలాంటిది 60 మంది చేస్తే ఇల్లు వల్లకాడైపోద్ది. చాకరీ చేసేసరికి శవాలైపోతారు. వికారాబాద్ లో 2018-19 లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్, 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?